తెలంగాణలో కాంగ్రెస్ మరింత బలపడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి పార్లమెంటు ఎన్నికల్లో మరింత ప్రతాపం చూపించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలో పలువురు నేతలు హస్తం వైపు చూస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ, బీఆర్ఎస్లకి కీలక నేతలు గుడ్ బై చెబుతున్నారు. తాజాగా మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పంపించారు. గత కొంతకాలంగా విక్రమ్ గౌడ్ పార్టీ తీరు పట్ల అసంతృప్తితో ఉంటున్నారు. రాజా సింగ్ సస్పెన్షన్తో గోషామహల్ టికెట్ తనకు వస్తుందని ఆశించాడు. అయితే అధిష్టానం ఆయనకు మొండి చేయి చూపి రాజాసింగ్కి మళ్లీ ఛాన్స్ ఇచ్చింది. టికెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న విక్రమ్ గౌడ్కు అప్పట్లో పార్టీ పెద్దలు నచ్చచెప్పారు. అయితే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అధిష్టానం కల్పిస్తుందని భావించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి హామీ రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న విక్రమ్ గౌడ్ తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో కొత్త వారిని అంటరాని వారిగా చూస్తున్నారని ఆవేదనతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు విక్రమ్ గౌడ్ పేర్కొన్నారు. పార్టీ కోసం ఏం ఆశించకుండా పనిచేసినా గుర్తింపు ఇవ్వడం లేదని విక్రమ్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాబలం లేని వారికి పెద్దపీట వేసి వారి కింద పనిచేయాలని చెబుతున్నారని, ఎన్నికల తర్వాత ఎవరూ కూడా ఓటమికి బాధ్యత తీసుకోలేదని విక్రమ్ గౌడ్ పేర్కొన్నారు. ఇక విక్రమ్ గౌడ్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు. బలమైన గౌడ్ సామాజిక వర్గం కావడం, గతంలో ముఖేష్ గౌడ్ సిటీలో కీలక లీడర్ కావడంతో విక్రమ్ గౌడ్ బీజేపీని వీడటం గ్రేటర్లో ఆ పార్టీకి దెబ్బేనని చెప్పవచ్చు. ఇక త్వరలో విక్రమ్ గౌడ్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.